అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన ఆశలతో బయటకు వెళ్ళి సినిమాల శిఖాలను చాలిక గడపగలుగుతారు. ఈరోజు ఎగతాళి ఎవరికి కూడా చేయకండి. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు పోటీదారుల నుండి కఠినమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని అయితే మరి సాధించడానికి మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారము మీ సామాజిక అపకీర్తికి కారణం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక సమస్యపై వివాదము మీలో ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ఈరోజు చివరి నాటికి సంతోషకరమైన వైవాహిక జీవితం తిరిగి ట్రాక్లోనికి వస్తుంది. కుటుంబంలోని సీనియర్ల ఆరోగ్యం గురించి మీ మనసులో కొంత ఆందోళన కూడా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. వాహనాలు నడిపేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు ఇబ్బందులు కలుగుతాయి. ప్రారంభంలో భూమి భవన తదితర వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులతో వివాదము మీకు మానసిక ఒత్తిడిని అయితే కలిగిస్తుంది. ఈరోజు మీ యొక్క సంతానానికి సంబంధించి ఏదైనా పెద్ద విజయం కూడా మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. వృత్తి వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి. అయితే సమయంలో మీ సోమరితనం కారణంగా అనేక అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి కోల్పోతారు. ముఖ్యంగా ఈరోజు ద్వితీయార్థంలో లావాదేవీలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరికైనా సరే రుణం ఇవ్వటం లేదా ఏదైనా పథకాల డబ్బు పెట్టుబడి పెట్టడం వంటివి మానుకోవాలి, లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈరోజు మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకూడదు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక సమస్యలను మీరు చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మీ పురోగతికి ఇబ్బంది అనేది కలుగుతుంది. మీరు ఆశించిన ప్రయోజనాలను పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా పనికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు కలిసి వచ్చే రోజు. వ్యాపారస్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగించబడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈరోజు ఎవరికైతే వివాహము కాదో వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు అయితే రావడం ప్రారంభమవుతుంది. మరి వివాహం కొరకు ఎవరైతే పునః వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రము ఈరోజు చక్కగా మరియు పరిహారం చేయాల్సి వస్తుంది. పునః వివాహము సంపన్నం అవట కొరకు మీరు ఈరోజు పరిహారము చేయాలి. ఈ పరిహారము కొరకు మీరు నల్ల మిరియాలు గుప్పెడు పెట్టుకొని చేతిలో మీ మీద నుండి 21 సార్లు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత వాటిని మీరు నల్ల మిరియాలను నల్ల బట్టలో వేసేసి మూటగా కట్టేసి వాటిని మరి మీ మీద నుండి తిప్పుకొని 21 సార్లు మీరు చక్కగా మరి నిప్పుల్లో వేసేసి బూడిదగా చేసేయాలి. బూడిదగా చేసిన తర్వాత ఆ బూడిదను ప్రవహించేటటువంటి నీటిలో ప్రవహింపచేయాలి. ఇలా చేయటం ద్వారా మీకున్న దోషాలు అయితే పోతాయి. మంచి వివాహం సంపన్నమవుతుంది. ఇక మీకున్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ఇక ఈరోజు మీకు లక్కీ సంఖ్య 19, లక్కీ కలర్ అయితే పఠాని ఆకుపచ్చ, లక్కీ దిశ ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.